హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకాంత్ వెబ్టెక్. లాస్ట్ క్లాస్ లో మనం బేసిక్ ట్యాగ్స్ గురించి మనం డిస్కస్ చేశాం కదా. ఈ యొక్క వీడియోలో మనము ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయి? బోల్డ్ ట్యాగ్, ఇటాలిక్, అదేవిధంగా ఎంపసైజ్డ్, మార్క్, స్మాల్, డెల్, ఐఎన్ఎస్ ట్యాగ్, సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అనేటివి మనకు ఉన్నాయి. దీనికి సంబంధించి ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేటివి ఉన్నాయి. ఓకేనా? ఒక్కొక్కటి ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకొని నార్మల్ టెక్స్ట్ కి ఈ యొక్క ఫార్మాటింగ్ ట్యాగ్స్ యొక్క టెక్స్ట్ కి యొక్క డిఫరెన్స్ ఏమిటి అనేది మనం ఈ యొక్క వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా? జనరల్ గా మనకు ఒక పీ ట్యాగ్ అనేది తీసుకొని దిస్ ఈజ్ పారాగ్రాఫ్. ఓకేనా? ఇప్పుడు నేను పారాగ్రాఫ్ యొక్క టెక్స్ట్ యొక్క అవుట్పుట్ అనేది చూసేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చూడండి, మనకు దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అంటే మనకి ఎంత అయితే పారాగ్రాఫ్ యొక్క సైజ్ అనేది ఉంటుందో అంత సైజ్ అనేది వచ్చింది. అదే మనం ఇక్కడ బోల్డ్ అనేది అప్లై చేసాం అనుకోండి, ఈ యొక్క పారాగ్రాఫ్ లో దీనికే నేను బోల్డ్ అనేది అప్లై చేస్తున్నా. బోల్డ్ కి సంబంధించి మనం బీ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? బోల్డ్ అనేది అప్లై చేసాం అనుకోండి, ఇప్పుడు చూడండి మనకు అవుట్పుట్ లోకి వెళ్తే చూడండి నార్మల్ టెక్స్ట్ కి అదేవిధంగా బోల్డ్ టెక్స్ట్ యొక్క ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకేనా? కాబట్టి ఇది ఒక ఫార్మాటింగ్ ట్యాగ్ అనేది. ఓకేనా? బోల్డ్ అనేది ఒక ఫార్మాటింగ్ ట్యాగ్. దీంతో పాటుగా మనకు దీన్ని కామెంట్స్ లో పెడుతున్నా, బోల్డ్ తో పాటు స్ట్రాంగ్ అనేది కూడా ఉంటుంది. ఓకేనా? స్ట్రాంగ్. ఓకేనా? స్ట్రాంగ్ కూడా సేమ్ ఏదైతే బోల్డ్ వస్తుందో దానికి అంతే వస్తుంది స్ట్రాంగ్ అనేది కూడా. ఓకేనా? మనం ఒకవేళ బోల్డ్ అనేది యూజ్ చేయలేదు అనుకోండి, అప్పుడు స్ట్రాంగ్ యూజ్ చేస్తున్నా దాని యొక్క ఫాంట్ సైజ్ అనేది సేమ్ గా మనకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా? దీంతో పాటుగా మనకు ఇటాలిక్ అనేది ఉన్నది. ఐ ట్యాగ్ అనేది రిప్రజెంట్, ఐ ట్యాగ్ తో మనము రిప్రజెంట్ చేస్తాం ఇటాలిక్. దానికి దిస్ ఈజ్ ఇటాలిక్ ట్యాగ్. ఓకేనా? సేవ్ చేస్తే ఇక్కడ చూడండి, నార్మల్ గా పారాగ్రాఫ్ యొక్క దీనికి ఇటాలిక్ హ్యాండ్ రైటింగ్ అంటే మనం ఏదైతే కర్సివ్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ అంటాం కదా, దాన్ని ఈ విధంగా మనకు డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? నార్మల్ హ్యాండ్ రైటింగ్, అదేవిధంగా ఇటాలిక్ హ్యాండ్ రైటింగ్. ఇటాలిక్ హ్యాండ్ రైటింగ్ రాయల్ ఐ ట్యాగ్ తో పాటుగా మనము ఈఎం ట్యాగ్ తో కూడా మనం రాయొచ్చు ఇటాలిక్ అనేది సంబంధించి. ఓకేనా? ఈఎం అంటే ఎంపసైజ్డ్ అని. ఓకేనా? సేవ్ చేసి ఇక్కడ చూడండి, మనకు సేమ్ గానే మనకు ఇటాలిక్ మాత్రమే ఉంటుంది. ఈ యొక్క ఈఎం ట్యాగ్ అనేది యూజ్ చేసి దానికి కోసం మనము ఈఎం ట్యాగ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకేనా? ఇది దీనికి సంబంధించి ఎంపసైజ్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ లో నెక్స్ట్ ఉన్నది మనకు మార్క్ ట్యాగ్ అనేది ఉన్నది. మార్క్ అంటే మనకు ఇది మార్కర్ అనేది హైలైట్ అవుతుంది. దిస్ ఈజ్ మార్క్ ట్యాగ్. ఇక్కడ నేను మార్క్ అనేది తీసుకుంటున్నా. హైలైట్ దిస్ సమ్. ఓకేనా? ఇప్పుడు మనము అవుట్పుట్ లోకి వెళ్తే చూడండి, ఏదైతే మనకు మార్క్ అని ఇచ్చామనుకోండి, ఇక్కడ మనకు హైలైట్ అయి వస్తుంది అది. ఓకేనా? మార్కర్ మార్జెస్ లైక్ దానికోసం మనం యూజ్ చేసేది ఫార్మాటింగ్ ట్యాగ్ లో ఏం యూజ్ చేస్తాం అంటే మార్క్ ట్యాగ్. ఓకేనా? దీంతో పాటుగా ఫార్మాటింగ్ ట్యాగ్స్ లో నెక్స్ట్ ఉన్నది స్మాల్. ఓకేనా?
small. This is small tag. స్మాల్ అంటే టెక్స్ట్ అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది. ఓకే, జనరల్ గా పీ ట్యాగ్ యూజ్ చేసాం అనుకోండి, ఈ విధంగా మనకు టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. అదే స్మాల్ ట్యాగ్ అనేది యూజ్ చేసాం అనుకోండి, దీని యొక్క ఫాంట్ సైజ్ అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది. ఓకేనా, దానికోసం మనం యూజ్ చేసేది స్మాల్ ట్యాగ్. ఓకేనా, దీంతో పాటుగా ఉన్నది మనకు ఫార్మాటింగ్ ట్యాగ్స్ లో నెక్స్ట్ వన్ వచ్చి డెల్ ట్యాగ్ అనేది ఉన్నది. ఓకేనా, డెల్ అంటే డిలీట్ సంబంధించి ఒక పారాగ్రాఫ్ అనేది రాస్తున్నా. ఇక్కడ నేను డెల్ అనేది తీసుకొని ఈ యొక్క డెల్ ట్యాగ్ లో మనకు ఏదైతే మనకు స్ట్రైక్ అవుట్ అనేది వస్తుంది. ఓకేనా, ఈ విధంగా సిద్ధం 1 minute. ఈ విధంగా చూడండి, మనకు ఏదైతే మనము ఎగ్జామ్ లో రాస్తున్నప్పుడు స్ట్రైక్ అవుట్ చేస్తాం కదా. ఓకేనా, అలాంటి టైంలో మనం యూజ్ చేసేది మనకు డెల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, దీంతో పాటుగా మనకు ఐఎన్ఎస్ ట్యాగ్ కూడా ఉన్నది. ఐఎన్ఎస్ ట్యాగ్ అంటే మనకు అండర్లైన్ అనేది అప్లై అవుతుంది. ఇన్సర్టెడ్ టెక్స్ట్ అని. ఓకేనా, ఐఎన్ఎస్ అంటే హలో అని ఇస్తున్నా ఐఎన్ఎస్ ట్యాగ్ లో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ చూడండి, మనకు అండర్లైన్ అనేది ఇన్సర్ట్ అయినది. ఓకేనా, దానికోసం మనం యూజ్ చేసేది ఐఎన్ఎస్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ లో మనకున్నది సబ్స్క్రిప్ట్. ఓకేనా, సబ్స్క్రిప్ట్ అంటే మనకు జనరల్ గా H2O, ఓకే, 2 అనేది సబ్స్క్రిప్ట్ లో వస్తుంది కదా, దానికి సంబంధించి SUB ట్యాగ్ అనేది రాస్తాము. దిస్ ఈజ్ స్క్రిప్ట్ అనే ట్యాగ్ అనేది రాస్తున్నాం. ఇప్పుడు మనము SUB లో సబ్స్క్రిప్ట్ అని రాస్తున్నాం. ఓకేనా, దీనికి ఎక్స్టెన్షన్ రాద్దాం. అలా రాస్తున్నా ఎక్స్టెన్షన్. ఇక్కడ చూడండి, మీకు క్లియర్ గా అబ్జర్వ్ అవుతుంది. చూడండి, సబ్స్క్రిప్ట్ అంటే ఇవాళ ఈ విధంగా మనకు కిందకు వస్తుంది. ఓకేనా, SUB ట్యాగ్ అనేది. దీంతో పాటుగా నెక్స్ట్ ఉన్నటువంటి ఫార్మాటింగ్ ట్యాగ్ SUP ట్యాగ్, సూపర్ స్క్రిప్ట్ అంటాము. దానికి సంబంధించి స్క్రిప్ట్ ట్యాగ్. ఓకేనా, ఇక్కడ నేను SUP అనేది తీసుకొని ఇక్కడ ఎక్స్టెన్షన్ హలో అని రాస్తున్నా. ఇప్పుడు మనము ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేసి ఇక్కడ చూడండి, మనకు SUP అనేది సూపర్ స్క్రిప్ట్ గా ఈ విధంగా మనకు డిస్ప్లే అయింది. సబ్స్క్రిప్ట్ అంటే కిందకు వస్తుంది, సూపర్ స్క్రిప్ట్ అంటే మనకు ఆ యొక్క ట్యాగ్ అనేది మనకు పైకి వెళ్తుంది. ఓకే గాయస్, దిస్ ఆర్ ఆల్ ఆర్ ద ఫార్మాటింగ్ ట్యాగ్స్.